హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి 38 అనమాట. మొత్తానికి అయితే 38 వరకు వచ్చేసినాం. మన ఫాలోవర్స్ అయితే ఎవరైతే లైక్ కొడతలేరు, సపోర్ట్ కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఓన్లీ చూస్తున్నారు అంతే. సో నో ప్రాబ్లం. ఇవాళ అయితే అయితే వాకింగ్కి వచ్చిన అయినా సరే చేద్దాం. ఇవాళ అయితే మనం అయితే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి తర్వాత అయితే ఒకటి లెమన్ టీ అన్న ఒకటి గ్రీన్ టీ అన్న తాగి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక 2 రౌండ్లు వేస్తా వాకింగ్ లో. సో మా తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళిపోదాం చలో. సో కొద్దిసేపు అయితే మనం అయితే బతుకమ్మ కాడ కూర్చున్నాం. మస్తు ప్రశాంతంగా ఉంటుంది. అందరూ అయితే ట్రై చేయర్రి. మన లోకల్ వాళ్ళు అయితే ఎంత ప్రశాంతంగా అంటే పీస్ఫుల్ ఉంటుంది ఈ ఏరియాలో అయితే. అది మార్నింగ్ అయితేనే. సో వీలైతే అయితే మీరు కూడా రండి. సో ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్ళిపోదాం, కూరగాయలు తీసుకుందాం. అయితే 9 అవుతుంది, మనం అయితే మార్కెట్కి వచ్చాం, కూరగాయలు తీసుకున్నాం. చూద్దాం కూరగాయలు ఏం లేవు మార్కెట్ లో. కూరగాయలు అయితే టమాటాలు, బెండకాయలు, కాకరకాయలు అయితే లేవు. సో 9 కూరగాయలు తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గడ్డలు? చామగడ్డ. సో ఇదైతే చామగడ్డలట. ఎంతమంది తెలుసా అయితే కామెడీ చేయరు. ఇది ఎట్లా ఏం చేస్తారా మీరు? దీన్ని ఉడకబెట్టి పులుసు పోసి మన కాకరకాయ కూర లెక్కనే వండాలి. పులుసు పోసి నెయ్యికి మంచిది. అచ్చా అచ్చా, చామగడ్డలా ఎట్లా? 20 పావుకిలో అసలు 30. దీన్ని దొరకదు ఎప్పటికి. సరే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సో చామగడ్డలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఒక పావు కిలో సరిపోతలే. సరిగా సరిగా ఇది దాదే ఇప్పుడు పావు కిలో 20 అయినప్పుడు అర్ధ కిలో 30 అవుతుంది అన్నప్పుడు అర్ధ కిలో 30. అర్ధ కిలో పావు కిలో 20 అంటే అర్ధ కిలో 30 పడుతుంది. అదే సౌసరి ఇవ్వచ్చు కదా. చెప్పు ఎందుకు నేను ఇప్పుడు 10 రూపాయలు 2 మాటలు వండుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి చామగడ్డలు అయితే తీసుకున్నాం. చామగడ్డ ఎట్లుండే అనేది ఎట్లా ఉండాలన్నా మనకి తెలియదు. ఇంటికైనాకైతే మా హోమ్ మినిస్టర్ అయితే అడుగుదాం. సో చామగడ్డ తీసుకున్నాం. తర్వాత ఇంకేమైనా కూరగాయలు ఉంటే చూద్దాం. అక్క బాయ్. కొత్తిమీర కొత్తిమీర మా అక్క దగ్గర కొత్తిమీర తీసుకున్నాం. ఇంకా కొత్తిమీర అయితే మాకు ఎప్పుడు ఇచ్చినా అవే 3 ఇస్తుంది. అయితే 4 అయితే ఇస్తలేదు. 5 అయితే 4 కాదు 5 ఇచ్చేయి. ఫస్ట్ ఆఫర్ పెడితే ఆఫర్ పెట్టే టైం లేదు. 5 వస్తాయి. హైబ్రిడ్ ఉన్నాయి కదా, లోకల్ లేదా? లోకల్ కావాలైతే ఒక క్యారెట్ ఒక అర్ధ కిలో, అట్లా ఇంకో బీట్రూట్ కూడా ఒక అర్ధ కిలో మంచిది. మనం అయితే 1 కిలో ఆలుగడ్డలు తీసుకో. మంచి కిలో చాలు. నేను ఫంక్షన్ చేస్తున్నాను. నేనేమో ఫంక్షన్ చేస్తున్నా. ఎన్ని కిలోలు అడుగుతున్నావు? మంచి ఏది పెట్టినా మంచిగా వేసి చాలు. మొత్తానికి అయితే మార్కెట్కి అయితే చామగడ్డలను ఆలుగడ్డలు 2 గడ్డలు అయితే తీసుకున్నా. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి టాప్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన అయితే మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన చామగడ్డ తీసుకున్నాం, ఆలుగడ్డ తీసుకున్నాం, కీరా దోశ తీసుకున్నాం, పెరుగు తీసుకున్నా. సో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి షాప్కి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే 11 అయింది. మనం అయితే ఇవాళ టిఫిన్ అయితే ఇక్కడ వేయలేదు, ఇంటికన్నా ఏ తెచ్చిన. ఒకటి మంచి గ్రీన్ టీ తాగుదామని చెప్పి తెచ్చిన. ఒక గ్రీన్ టీ అయితే తాగుదాం మంచిగా. లెమన్ టీ ఇస్తున్నారు. గ్రీన్ టీ కాదు కానీ లెమన్ టీ తాగుదాం. తాగేసి టాప్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే మన దోస్త్ అయితే వచ్చిండు. ఇంకో బిక్షపతి చిన్నలింగపురం నుంచి వచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా అందరు కలిసి అయితే గ్రీన్ టీ లెమన్ టీ తాగుతున్నాం. అలా ఫస్ట్ బైట్ మీతోని, ఫస్ట్ సిప్ మీతోని తీసుకుంటున్నా శనార్థులా. టైం అయితే 3:15 అయితే నేనైతే తినడానికి వచ్చిన. ఇంకా సో ఇవాళ మనైతే పొద్దున్న తెచ్చిన కదా చామగడ్డల పులుసు వేసింది. దాంతో పాటు అయితే ఇంకా కొబ్బరి చట్నీ, తర్వాత కొబ్బరికాయలు తెచ్చింటి. కొబ్బరి చట్నీ ఏమని చెప్తున్నా, కొబ్బరి చట్నీ. సో చామగడ్డ పులుసు అనమాట. సో వైట్ రైస్. సో ఇప్పుడైతే అన్నం తిందాం మనం. చలో వైట్ రైస్ చామగడ్డ పులుసు తిందాం. చామగడ్డలు అంటే మనకి ఏదైతే ఎప్పుడైతే తిన్నాము, ఎప్పుడో ఒక్కసారి తింటా కానీ పెద్దగా మనకు తెలియదు. చూస్తున్నా ఇప్పుడే, చూసినా కానీ తినలేదు. ఏమైనా ప్రోటీన్ ఉంటుందా నాకు ఐడియా లేదు. తెలిసిన అయితే కామెంట్ చేయాలి. కొంచెం బంక అనిపిస్తుంది. చామగడ్డ ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. చామగడ్డ కొంచెం బాగానే ఉంది.
తెలుస్తలేదు కొద్దిగా ఫస్ట్ బయటగా ఫస్ట్ బుక్ తెలుస్తలేదు. గడ్డ చూద్దాం. బాగానే ఉన్నాయి. శ్రమ కోసం బాగానే ఉంది. హోమ్ మినిస్టర్ చెప్పిన మంచిగా అండు. యూట్యూబ్లో చూసినా సరే కానీ మంచిగా ఉండాలి. డిఫరెంట్ అంటే ఫ్రై టైప్లో చేసింది. పులుసు ఉంటుంది చేపగట్ల పులుసు కాకుండా ఫ్రై చేసింది. బాగుంది. కొంచెం కారం ఉంది. సో చామగడ్డ తిందాం ఎట్లుంటుంది టేస్ట్. సేమ్ అలాంటి లెక్క ఉంది కానీ కొంచెం వేరే ఉంది. కొంచెం బాగా జిగురు ఉంది. బెండకాయ లెక్క పర్లేదు మంచిగా ఉంది టేస్ట్ అయితే ఎక్సలెంట్. తినేద్దాం ఫస్ట్ అయితే. సో ఇప్పుడు టైం అయితే 6:15 అవుతుంది. మనం అయితే చూసుకోవచ్చు ఇంకా బ్యాక్గ్రౌండ్ షాపులు అయితే ఉన్నాం మన షాప్లో. సో అప్పుడైతే అన్నం తినొచ్చు కదా. ఇంకా ఇప్పుడు షాపులో ఏం వర్క్ ఉండే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళి ఒక మంచి కొబ్బరి బండం తాగి మళ్ళీ అయితే షాప్కి వద్దాం. ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఇదైతే సూపర్ మార్కెట్ సామాను. సో ఇక పెళ్లి చేసుకుంటే ఇట్లా కష్టాలు ఉంటాయి. పెళ్లి చేసుకోకూడదు పొరగాళ్ళు. పెళ్లి కాని వాళ్ళకైతే చెప్తున్నా అవస్థలు ఉంటాయి. స్కూల్ ఫీజులు ఇంక ఎప్పుడు పోతే బాగుంటాయి. సో అన్నట్టుగానే సామాన్ తీసుకుని అయితే ఇంట్లోకైతే పోదాం. సో ఇప్పుడైతే మనం అయితే ఇంట్లో ఉన్నాం. వీడియో అయితే అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. వీడియో అయితే చూసి సపోర్ట్ కోకుండా కొద్దిగా లైక్ కొట్టింది వీలైతే షేర్ చేయరి. నేను ఇందాక చెప్పిన ముచ్చట అయితే మా ఇంట్లో చెప్పకూర్రి. సో అందరికైతే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.